హాయ్ బ్రో. ఓకే. ఏపీ పాలిటిక్స్ ముగిశాయి. ఎలా అనిపించింది మీకు? ఓకే. చాలా మంచిగా అనిపించింది బ్రో. మేము ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాము. ఎలక్షన్స్ అయిపోయి నుంచి వెయిట్ చేస్తున్నాం. మేము చాలా వెయిట్ చేస్తున్నాం. ఏది గెలుస్తదని చాలా టెన్షన్ ఉండేది. మేము రోజు ఎగ్జిట్ పోల్స్ కోసం ట్రై చేసేవాళ్ళం. మేము చాలా ట్రై చేసి చూసేవాళ్ళం మేము. చాలా ఈగర్‌గా ట్రై చేసేవాళ్ళం. ఏది గెలుస్తుందని మాకు చాలా కూడా టెన్షన్ ఉండేది. ఓకే. అలియన్స్ అంటే బీజేపీ, టీడీపీ, జనసేన చరిత్ర తిరగరాసింది అంటున్నారు. మీరేమంటారు దానికి? డెఫినెట్‌గా తిరిగి రాసింది. ఎందుకంటే 3 పార్టీలు కలిసి ఒక్కోసారి ఒక కూటమితోని 164 ఓట్స్ సీట్స్ అంటే నార్మల్ విషయం కాదు అది. జగన్ కూడా వేసాడు కానీ ఈసారి అసలు పవన్ కళ్యాణ్ సార్ కూడా రావనుకున్నాం. 21 సీట్లకి 20 అవుట్ ఆఫ్ కొడతాడని అనుకోలేదు. కానీ అసలు నార్మల్ విషయం కాదు అదే. 10 ఇయర్స్ తర్వాత అసలు 21కి 21 అంటే చాలా గ్రేట్ అతను. గేమ్ చేంజర్ అని చెప్పుకోవాలి మేమైతే. ఓకే. అంటే 100కు 100 మార్కులు వచ్చాయి కళ్యాణ్ గారికి. మనము ఎలా చూడొచ్చు ఈ విజయాన్ని మనం? చూడొచ్చు అతనికి చాలా కష్టపడ్డాడు సార్ కూడా. అసలు ఎంపీ సీట్లు కానీ 2కి 2 కొట్టేశాడు. ఇదిలా 21కి 21 కొట్టేశాడు. అసలు 10 ఇయర్స్ కష్టపడ్డ తర్వాత ఈ రిజల్ట్ రావడము అసలు ఎవరికి రాదు. అవుట్ ఆఫ్ కొట్టడం అసలు ఏదో 5 సీట్లు 10 సీట్లు తక్కువనే వస్తాయి. కానీ పవన్ కళ్యాణ్ గారికి అసలు ఇది నిజంగా గ్రేట్ అని చెప్పుకోవాలి. బ్రో, ఇంకొక విషయం మనం చూసుకున్నట్టయితే 10 సంవత్సరాల నుంచి తన సొంత డబ్బులు 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు ఒక అధికారంలోకి వచ్చారు, ఉంటుంది అమౌంట్ అంటూ ఉంటుంది. దీన్ని ఏ విధంగా ఉండొచ్చు అనుకుంటున్నారు పాలన, జనసేన పాలన? మళ్ళీ సార్ జనసేన పాలన ఇక ముందు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? వాళ్ళు కూడా చేశారు కాబట్టి వాళ్ళు కూడా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఏమైనా వీళ్ళు తప్పు చేస్తుంటే కూడా వాళ్ళు కూడా సేమ్ మన స్టేట్లో తెలంగాణలో ఎలా అవుతుందో అలాగే వాళ్ళు కూడా తిరగబడతారు. వాళ్ళు కూడా జనాల కోసం కష్టపడతారని అనుకుంటున్నాం. ఓకే. రోజా పరిస్థితి ఏంటి? రోజా మేము ఏమో అండి. రోజా పరిస్థితి అప్పట్లో చాలా అన్నారు కానీ ఇప్పుడు ఏమో తెలియదు. కొడాలని పరిస్థితి ఏంటి? కొడాలని పరిస్థితి అప్పుడు అతను కూడా చాలా అంటే ఏదో గలీజ్గా మాట్లాడిండు. అసలు వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ ఏదో మాట్లాడిండు. తెలియదు మరి ఇప్పుడైతే ఏమవుతుందో. జగన్ పవన్ ఇద్దట్లో ఫైర్ ఎవరు? పవనే. ఇద్దట్లో నిజాయితీ పరులు ఎవరు? పవనే. ఇద్దట్లో గేమ్ చేంజర్ ఎవరు? పవన్. 1 వర్డ్లో కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? గేమ్ చేంజర్ అతను. ఎందుకు గేమ్ చేంజర్ అంటే అసలు అతనికి అవసరమే లేదు రాజకీయాల సార్కి. ఎందుకంటే అతను రోజుకు ఆయనకు 2 crores వాల్యూ అనేది. ఆయన టైం చాలా వాల్యుబుల్ అసలు. ఇతను ఆయనకు అవసరం లేదని కూడా ఇక్కడ వచ్చి ఏపీ పాలిటిక్స్కి వచ్చి అతను ప్రజలకు సేవ చేయాలని అనుకుంటున్నాను కాబట్టి అతను చాలా గ్రేట్ పొలిటీషియన్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడైతే. థ్యాంక్ యూ బ్రో. సార్, ఏపీ పాలిటిక్స్ ముగిశాయి, ఎలా అనిపిస్తున్నాయి సార్? స్వతంత్రం వచ్చిందండి. ఓకే. ప్రజలకి స్వతంత్రం వచ్చింది. ఒకటే చెప్తున్నాను, ప్రజలను ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ చేయకండి. ఒకటే తెలుసుకోవాలి, చంద్రబాబు 1989లో టీడీపీ ఓడిపోయింది. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు డెమోక్రసీని హరించలా. బట్ ఎన్టీ రామారావు ఫైట్ చేశాడు. ఎన్టీ రామారావు అసెంబ్లీకి కూడా అప్పుడు చాలా అవమానించారు కాంగ్రెస్ వాళ్ళు. నేను రానని చెప్పారు. చంద్రబాబు లీడ్ చేశాడు. 1994లో మెజార్టీ తెచ్చాడు, అది హయ్యెస్ట్ మెజార్టీ. ఇప్పుడు ఆ మెజార్టీని కూడా క్రాస్ చేశారు పాలిటిక్స్. ఐ థింక్ జగన్ ఈజ్ అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్. ఒకటే తెలుసుకోవాలి, మనకి ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ లేకుండా నువ్వు మినిస్టర్ చేయడం అనేది తప్పు. సో ఫస్ట్ మిస్టేక్ క్యాపిటల్ మార్చడం చేసిన ఫస్ట్ మిస్టేక్. సెకండ్, ఆంధ్రాలో డెవలప్మెంట్ జరుగుతుందని కంటిన్యూ చేయకపోవడం, అది సెకండ్ మిస్టేకు. థర్డ్ మిస్టేకు, 5 years సోనియా గాంధీ దగ్గర గవర్నమెంట్లో మినిస్టర్ చేసి ఉంటే డెఫినెట్గా జగన్ షైన్ అయ్యేవాడు. ఓకే. అండ్ మనం చూసాం సార్ 19 నుంచి 2024 దాకా అంటే జగన్ ఎలాంటి మిస్టేక్స్ చేశారు అనుకుంటున్నాను మీరు ఓడిపోవడానికి? ఎందుకంటే అధిక భారీ మెజారిటీతో ఓడిపోయారు ఆయన చెప్పాలంటే. బ్లండర్ అండి. ఫస్ట్ అతనికి పరిపాలన రాదండి. హీ డజంట్ నో హౌ టు రూల్. అతనికి పరిపాలించే రాదు. ఎందుకంటే పరిపాలించాలనుకోండి, వాళ్ళ నాన్నగారు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, రాజశేఖర్ రెడ్డి మినిస్టర్ చేశాడు, తర్వాత ఎంపీ కింద కూడా చేశాడు, అందుకే గెలిచారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా డైరెక్ట్గా అవ్వాలి మినిస్టర్. చంద్రబాబు నాయుడు కూడా ఎన్టీ రామారావు గారి ఫైనాన్స్ మినిస్టర్ చేశాడు, ఫస్ట్ ఇందిరాగాంధీ దగ్గర కూడా మినిస్టర్ చేశాడు, అప్పుడు అయ్యాడు. అది చేయకపోవడం వల్ల జగన్ పరిపాలన చేయలేదు. ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడ్డారు, నెంబర్ 1. నెంబర్ 2, అమరావతి రైతులు కష్టపడి 24 ఎకరాలు ఇచ్చారు భూమి. ఇప్పుడు అమరావతి క్యాపిటల్ ఉన్నప్పుడు ముందరే చెప్పాల్సింది 2015లోనే, నేను క్యాపిటల్ ఇవ్వట్లేదు, క్యాపిటల్ నేను చేయను అని చేసుంటే డెఫినెట్గా క్యాపిటల్ వచ్చేది కాదు. అండ్ జగన్ గారి ప్రభుత్వంలో చాలా చేశారు. ఏంటంటే సినిమా హీరోలను కానివచ్చు, చిరంజీవి గారు కానివచ్చు, తీసుకొచ్చి అవమానించారు. దానికి ఏమంటారు మీరు? అది మనం చిరంజీవి గారు ఎక్కడైనా స్టేట్మెంట్ ఇచ్చారు? ఇవ్వలేదు కదా. సినిమా వాళ్ళు నేనేం అవమానించానని చెప్పి చిరంజీవి గారు ఏమీ చెప్పలేదు కదా.
అంటే జగన్ గారు చేయాల్సిందండి సినిమా వాళ్ళ విషయంలో ఆయన అంటే కొంచెం రేట్లు పెంచకుండా ఉండుంటే బాగుండేది. ఇప్పటికైనా కూడా లెసన్ ఏం నేర్చుకోవాలంటే తన దగ్గర తను హీ షుడ్ కాన్సన్ట్రేట్ రూలింగ్ అనేది ఎలా చేయాలి, నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఎలా చేయాలనేది అతను నేర్చుకోవాలి. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ కట్టారు, రాజశేఖర రెడ్డి సీఎం హైటెక్ సిటీ చెడగొట్టలేదు కదా, దాన్ని కంటిన్యూ చేశారు. అలాగే జగన్ గారు అమరావతిని కంటిన్యూ చేసి ఉంటే డెఫినెట్గా బాగుండేవాడు. ఇప్పుడు ఒకటే చెప్తున్నాను, ఎవరికైనా ఒకటే చెప్తాను, సంక్షేమాలు అనేది ఎప్పుడు అవ్వదు, డిఫీట్ అనేది ప్రతి వాళ్ళకి ఉంటుంది. అది సో అతనికి ఒకటే చెప్తున్నా, క్యాపిటల్ సిటీ నువ్వు చేసిన తప్పు క్యాపిటల్ సిటీ చేయడం, సెకండ్ ఉద్యోగాలకు కూడా నువ్వు చేసిన సెకండ్ తప్పు, థర్డ్ నువ్వు ఒక డిక్టేటర్గా పరిపాలించావు. అది 21కి వచ్చాయి కళ్యాణ్ గారికి, మనం ఏ విధంగా చూడొచ్చు ఈ విజయాన్ని? ఎక్సలెంట్ మెజార్టీ. నిజంగా పవన్ కళ్యాణ్ గారిని అప్రిషియేట్ చేయాలి. పవన్ కళ్యాణ్ గారు నేర్చుకుందామని వచ్చారు కంట్రీకి, కష్టపడ్డాడు, ఓడిపోయాడు, కానీ మళ్ళీ కృషితో ముందరికి వెళ్ళారు. అదే పవన్ కళ్యాణ్ సక్సెస్. ఇంకో సక్సెస్ చెప్తా, గతంలో ఎన్టీ రామారావు గారు ఎలా అయితే వచ్చి పాలిటిక్స్లో ఎంజీఆర్ ఎన్టీఆర్ ఎలా చేద్దాం అనుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు అలా వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా రాలా, ఇప్పుడు ఒకసారి ఆయన డిప్యూటీ సీఎం చేసి చంద్రబాబు నాయుడు గారు దగ్గర చేసుకుని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రావాలి. కొడాలి నాని, రోజా వీళ్ళ పరిస్థితి ఏంటంటారు? కొడాలి నాని ఏంటిది, వాళ్ళ అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్. కొడాలి నాని ఈజ్ అన్ఫిట్ ఫర్ ద పాలిటిక్స్. కొడాలి నాని అలా ఎందుకు మాట్లాడుతున్నాడు నాకు అర్థం కావట్లేదు. ఒకటే తెలుసుకోండి, ప్రతి వాడికి సక్సెస్ ఫెయిల్యూర్ ఉంటుంది. కొడాలి నాని మీది కృష్ణా డిస్ట్రిక్టే, నాది కృష్ణా డిస్ట్రిక్టే. ఒకటే తెలుసుకో, 4 times గెలిచారు మీ ముందు దేవిని నెహ్రూ, కానీ 5th time ఆయన ఓడిపోయాడు. అలాగే మీరు కూడా ఓడిపోయారు. ఓటమి అనేది ఎవరికైనా వస్తుంది, బట్ భాషని సరిగ్గా మాట్లాడడం నేర్చుకోండి. అసలు రోజా నన్ను అడిగితే రోజా పాలిటిక్స్ అన్ఫిట్ అండి. ఇంకోటి తెలుసుకో, రోజా నీకు ఫస్ట్ టైం ఎమ్మెల్యే కింద చంద్రబాబు నాయుడు సీట్ ఇచ్చాడు, నీకు సిట్టింగ్ ఎమ్మెల్యే కాకుండా దొరస్వామిరాజు అని ఆయన ఉన్నాడు, అన్నమయ్య ప్రొడ్యూస్ చేసి, ఆయన కాదని నీకు సీట్ ఇచ్చాడు 2004లో. కొడాలి నానే నీకు కూడా రావి శోభనాద్రీశ్వరరావు గారిని కాదనుకుని సిట్టింగ్ ఆయన నీకు సీట్ ఇచ్చారు. ఇవాళ నువ్వు ఇలా చేయడం అనేది తప్పు కాదు. పాలిటిక్స్లో ఉంటుంది, మీకు నచ్చకపోతే పార్టీ మారచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గతంలో వసంత కృష్ణప్రసాద్ వాళ్ళ ఫాదర్ పార్టీ మారారు, కానీ ఆయన ఎప్పుడు పాలిటిక్స్ గురించి అవమానించలేదు, ఇలా ఇంత నీచాతంగా మాట్లాడలేదు. జానారెడ్డి ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ, ఆయన కూడా టీడీపీ నుంచి వెళ్ళిపోయారు, కానీ ఇలాంటి చెత్త భాష ఎప్పుడు మాట్లాడలేదు. అలాగే జీవన్ రెడ్డి గారు నన్ను మొన్న నిజామాబాద్ కంటిన్యూస్ చేశారు, ఆయన కూడా పార్టీ వదిలేసి వెళ్ళిపోయారు, కానీ ఆయన ఎప్పుడూ మాటలు మార్చలేదు. ఫస్ట్ అండ్ ఫైనల్ ఒకటే చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి వైఎస్ చంద్రబాబు నాయుడు చేసిన పరిపాలన హాఫ్ మీ నాన్న చేశాడు, వైఎస్ రాజశేఖరే. సో నువ్వు ఎంత పరిపాలన చేయాలో నువ్వు నేర్చుకో, అది చెప్తున్నాను. మనం ప్రజల్ని ఎప్పుడు అవమానించద్దు. కేసీఆర్ అవని, జగన్ అవని, చంద్రబాబు నాయుడు ఎవరైనా కూడా ఒకటే తెలుసుకొని వచ్చేవాళ్ళు, మనం ఎప్పుడు ప్రజలకి వాళ్ళకి మనం మంచి చేస్తేనే మనం ఉంచుతారు, లేదంటే మన ఇంటికి పంపించేస్తారు. అండ్ లాస్ట్ మోస్ట్ ప్రజలకు ఏమి తెలియదు అనుకోమని ప్రజలు అన్నీ చూస్తారు, ఇది ఓట్ల రూపంలో చూపిస్తారు. అది. అండ్ ఈసారి 21కి అంటే 100కు 100 మార్కులు ఉన్నాయి, ఎలా అనిపిస్తుంది? 2009లో జెండా మోయడానికి ఏ ఊరిలో జనాలు లేరని చెప్పారు మా పార్టీకి. 2014 వచ్చేసరికి జెండా ఏర్పాటు చేసుకున్నాము, 2019 వచ్చేసరికి ఒక గుర్తు ఏర్పాటు చేసుకున్నాము, 2024 వచ్చేసరికి కొట్టేశాం, క్లీన్ స్వీప్ 100%. వైనాట్ 175 అన్నందుకు వైనాట్ 21 సీరియస్గా తీసుకున్నారు ఈసారి. ఓకే, అంటే ఎవరు చూసినా ఒకటే మాట అంటున్నారు, కళ్యాణ్ గారు చరిత్ర తిరగరాశారు, ఇక కళ్యాణ్ గారికి ఎదురు ఉండదు ఇంకొక 20 సంవత్సరాల వరకు అంటున్నారు, మీరేమంటారు? హీఈస్ ద గేమ్ చేంజర్ ఆఫ్ ఏపీ పాలిటిక్స్ అండి. ఖచ్చితంగా అతను లేనిదే ఏపీ పాలిటిక్స్ లేవు. 2014లో సపోర్ట్ చేశాడు టీడీపీకి, అప్పుడు ఖచ్చితంగా గెలిచేసింది. ఇప్పుడు సపోర్ట్ అంటే 2019లో సపోర్ట్ చేయలేదు సొంత పార్టీకి, ఇది ఓన్లీ వన్ మ్యాన్ స్టాండ్గా గట్టిగా నిలబడ్డాడు. అప్పుడు 2 చోట్ల ఓడిపోయాడనే అవమానాలు ఎక్కువ వచ్చాయి, కానీ తర్వాత ఇప్పుడు 2024లో మళ్ళీ సపోర్ట్ చేశాడు. అతను లేనిదే ఏపీ పాలిటిక్స్ లేవని నా ఒపీనియన్. ఓకే, ఇప్పుడు రోజా కొడాలి నాని పరిస్థితి ఏమనుకుంటున్నారు మీరు? దాని గురించి మనం ఏం చెప్పకూడదు. ఓకే, ఎందుకంటే అదేది ఇది మ్యాజిక్ మార్జిన్ అనేది దాటేసింది ఆల్రెడీ మెజార్టీ పరంగా. వాళ్ళు ఇంకా మధ్యలోనే బయటకు వచ్చేసారు, ఇంకా అంటే వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోయింది గెలిపోవటంలో ఎవరు ఉన్నాయనేసి. 70,000 మెజారిటీ కళ్యాణ్ గారికి, అంటే 74,483 మెజారిటీతో గెలిచారు కళ్యాణ్ గారు, ఎలా అనిపిస్తుంది? అంటే యాక్చువల్గా 1,00,000 మెజార్టీ అనుకున్నాము, ఇంకా ఆడికి సాటిస్ఫైడ్. అంటే 1,00,000 మెజార్టీ రాకపోయినా మా అన్న గెలిచాడు అనేది ఒకటి ఖచ్చితంగా ఉంటుంది కదా. అండ్ జగన్ పరిస్థితి ఏంటి, జైలుకా అని అంటున్నారు చాలామంది, మీరేమంటారు? అంటే
ఇప్పుడు అతను ప్రతిపక్ష లీడర్ కూడా లేడు. అంటే 11 సీట్స్ వచ్చాయి అసెంబ్లీలో, కొని అడుగు పెట్టాలంటే నార్మల్ ఎమ్మెల్యేగానే అడుగు పెట్టాల్సింది వస్తుంది. ఇంకా ఆ తర్వాత పరిస్థితి అనేది 2019 నుంచి 24 వరకు చేసిన దానికి ఇప్పుడు ఏమన్నా ఉండొచ్చు మనకి. జగన్ పవన్ ఇద్దరిలో నిజాయితీ పరులు ఎవరు? పవన్ అన్న. ఇద్దరిలో ఫైర్ ఎవరు? పవన్ అన్న. ఇద్దరిలో గేమ్ చేంజర్ ఎవరు? పవన్ అన్న. పవన్ గురించి ఒక ముక్కలో ఏం చెప్తారు? ట్రూ లీడర్, డెడికేషన్ గట్టిగా ఉంటుంది. ఖచ్చితంగా ఏపీ రాజకీయాలు మార్చింది మాత్రం పవన్ అన్ననే. ఈసారి మాత్రం నెక్స్ట్ ఇప్పుడు 21 సీట్లు ఇచ్చారు, నెక్స్ట్ పెంచుకుంటూ పోతాడేమో అన్న. ఖచ్చితంగా ఒక సీఎం కావచ్చు మాకైతే అనిపిస్తుంది. థ్యాంక్ యూ బ్రో.